మీ అభ్యంతరాలు అఫిడవిట్ రూపంలో ఇవ్వండి. ఫిరాయింపు పైన ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలకు మరోసారి అసెంబ్లీ కార్యదర్శి లేఖ రాసిందట. సో ఎవరికి రాసిన లేఖ? ఫిరాయింపు పైన ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలకి. ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేశారు, 10 మంది మా పార్టీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లోకి వెళ్ళారు, వీళ్ళందరి మీద అనర్హత వేటు వేయాలని. అయితే ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి నోటీసులు ఇచ్చిందట. ఎందుకు నోటీసులు ఇచ్చారు? ఆల్రెడీ వాళ్ళకి నోటీసులు పంపిస్తే వాళ్ళు ఒక రిప్లై ఇచ్చారు. సో మీరు కూడా మీ దగ్గర ఇంకేమైనా అభ్యంతరాలు ఉంటే మీరు కూడా మీ వాదన వినిపించండి, లీగల్ ఫార్మాట్లో ఇవ్వండి అని వాళ్ళని కూడా అడిగిండట. ఇరువురి యొక్క వాదన చూసుకున్న తర్వాత స్పీకర్ తన విచక్షణాధికారం ప్రకారం ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. గతంలో సుప్రీంకోర్టుకు కూడా వీళ్ళు వెళ్ళిరు. సుప్రీంకోర్టు ఏమన్నది? 3 నెలల లోపుగా నిర్ణయం తీసుకోండి అన్నది. ఏ నిర్ణయం తీసుకోండి అని చెప్పలే. స్పీకర్కి ఆ హక్కు ఉన్నది, ఆ రాజ్యాంగబద్ధంగా ఆయన విచక్షణాధికారం ప్రకారం ఆయన నిర్ణయం తీసుకోవాలి. కాకపోతే మీరు తీసుకునే నిర్ణయం ఏదో 3 నెలల్లో తీసుకోండి. అది వేట్ వేస్తారా లేకపోతే పిటిషన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన పిటిషన్ని తిరస్కరిస్తారా, అది మీ ఇష్టం. సో నిర్ణయం అయితే తీసుకోండి అని సుప్రీంకోర్టు చెప్పింది. సో అందులో భాగంగానే కొంత వేగవంతమైంది. పార్టీ ఫిరాయింపు నోటీసులపై సమాధానం ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేల వివరణ పైన తమ అభ్యంతరాలు అఫిడవిట్ రూపంలో అందజేయాలని ఫిర్యాదు చేసిన సంబంధిత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గురువారం శాసనసభ కార్యదర్శి వి నరసింహాచార్యులు మరోసారి లేఖ పంపించారు. స్పీకర్ వద్ద విచారణలో భాగంగా నోటీసులు స్వీకరించిన ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల వాదనలు ఉంటాయి కాబట్టి తదుపరి విచారణ కోసం లీగల్ ఫార్మాట్లో అభ్యంతరాలు ఇవ్వాలని ఆ లేఖల్లో పేర్కొన్నారు. లేఖ అందిన 3 రోజుల్లోగా అందించాలని గడువు విధించారు. బీఆర్ఎస్ అభ్యర్థులుగా ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్లో చేరారని, వీరిపైన అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్కే చెందిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా 3 నెలల్లోపుగా నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పిన విషయం మనందరికీ తెలిసింది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది చూడాలి. మరి 8 మంది అంటే ఇంకిద్దరు ఎమ్మెల్యేలకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదో తెలియదు. మరి ఇప్పుడు ఇదేం కాబోతున్నది అంటే ఇక మరి దాదాపు 10 మంది పార్టీ మారిరండి, 100% మారిరు, దాంట్లో డౌటే లేదు. ఆయన మారలేదు అనడానికి అవకాశమే లేదు. ఎందుకంటే చాలామంది అందులో మేము పార్టీ మారినామని ప్రకటించారు. ఎందుకంటే అప్పటికి సుప్రీంకోర్టు ఈ కథా వ్యవహారం అంతా రాలే. అండ్ దట్టు వాళ్ళు కండువాలు కప్పుకున్నారు, మీడియా ముందు ప్రకటన చేసిర్రు. ఒకరిద్దరు అయితే పదవులే తీసుకుని, పోచారానికి ఏదో పదవి వచ్చినట్టుంది. దానం నాగేందర్ అయితే వేరే పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి పోయి కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్ బీఫామ్ మీదనే పోటీ చేసిండు ఎంపీగా. ఆయన టెక్నికల్గా దొరికిపోయిండు. ఇక మేము పోలేదనంటే ఎట్లా? స్పీకర్కు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో సభాపతి వీరి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసిండు. అయితే ఈ నోటీసులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే, అరికెపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే, గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరి ఎమ్మెల్యే, పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ ఎమ్మెల్యే, ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే, కాల యాదయ్య చేవెళ్ల ఎమ్మెల్యే, తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. వీరితో పాటు నోటీసులు స్వీకరించిన శాసన సభ్యులు కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్, దానం నాగేందర్ ఖైరతాబాద్ మాత్రం ఇంకా సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. అంటే మరి వీళ్ళిద్దరు ఏమైనా రాజీనామా చేయబోతున్నారా? ఎందుకంటే కడియం శ్రీహరి కూడా ప్రచారంలో పాల్గొన్నాడు. ఒకటి సరే కండువా అంటే ఈ కండువా కాదు ఆ కండువా కాదు అనేదో మారుస్తున్నారు. ప్రచారంలో పాల్గొన్నాడు ఒకటి, కూతురు కాంగ్రెస్లో ఉన్నది. సో ఇంకా ఆయన కొంత తప్పించుకోవడానికి వెళ్ళడానికి అవకాశం లేదు. తాము పార్టీ మారలేదని బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని ఫిరాయింపు నోటీసులకు వివరణ ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు సమాధానం ఇవ్వగా, అంటే ఈ 8 మంది మేము పార్టీ మారలే బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పిరట. కానీ ఇదే కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన వీడియో ఉంది, నేను కాంగ్రెస్లో జాయిన్ అయినట్టుగా. పోచారం శ్రీనివాసరెడ్డికి ఏకంగా పదవే వచ్చినట్టుంది కదా. అరికెపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్ పదవి వచ్చింది. సరే అది అపోజిషన్ లీడర్కే ఇచ్చినా దేంట్లో భాగంగా ఇచ్చిండు? ఆయన కాంగ్రెస్లోకి వచ్చిందని చాలా స్ట్రాటజిక్గా వ్యూహంలో భాగంగా రేవంత్ రెడ్డి ఆయనకు పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చిండు. ఈ నెల 11వ తేదీన స్పీకర్ కార్యాలయం సంబంధిత ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలకు వేరువేరుగా లేఖలు పంపించింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వివరణను పల్లా రాజేశ్వర్ రెడ్డికి, అరికెపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ల వివరణలను డాక్టర్ కల్వకుంట్ల సంజయ్కి, పోచారం శ్రీనివాసరెడ్డి సంజయ్ల వివరణను జగదీష్ రెడ్డికి, గూడెం మహిపాల్ రెడ్డి కాల యాదయ్యల సమాధానాలను చింతా ప్రభాకర్కు, తెల్లం వెంకట్రావు వివరణను కేపీ వివేకానందకు అందజేయగా, వీరిలో అరికెపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ల పైన కల్వకుంట్ల సంజయ్ అభ్యంతరాలు మినహాయిస్తే మిగిలిన 6 పైన అభ్యంతరాలు ఆధారాలు ఈ నెల 15వ తేదీన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, వివేకానంద, చింతా ప్రభాకర్లు అసెంబ్లీ కార్యాలయంలో అందజేశారు. వీటిని పరిశీలించిన అసెంబ్లీ అధికారులు
న్యాయ సమీక్షకు అనువైన రీతిలో తాజాగా అఫిడవిట్ రూపంలో అభ్యంతరాలు ఆధారాలు తిరిగి పంపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లేఖలు రాశారు. గురువారం రెండోసారి లేఖలు అందుకున్న ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ న్యాయ విభాగం దృష్టికి తీసుకెళ్లారు. ఇంతకు ముందు ఇవ్వలేకపోయిన అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్లపై అభ్యంతరాలు ఆధారాలు కూడా కలుపుకొని ఈ దఫా మొత్తం 8 మంది పైన న్యాయ సమీక్షకు అనుగుణంగా ఆధారాలు సమర్పించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో ఆధారాలు సమర్పించినప్పుడు నోటరీ రూపంలో ఇచ్చామని, పెన్ డ్రైవ్లు, పేపర్ కట్టింగ్లు కూడా అందించామని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. సరే, ఇదంతా పక్కన పెడితే 8 మంది నోటీసులకు రిప్లై ఇచ్చారు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని. ఇంకిద్దరు ఇవ్వలే. మరి వీళ్ళిద్దరు ఎందుకు ఇవ్వలే? నోటీసులు రాలేదా? వచ్చుంటాయి ఆల్రెడీ. మరి ఎందుకు ఇవ్వలే రిప్లై? రేవంత్ రెడ్డి మీ ఇద్దరు ఇవ్వద్దు, మనం బై ఎలక్షన్స్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నదని చెప్పేమైనా వాటిని ఆపడం జరిగిందా? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తర్వాత వీళ్ళు ఏమైనా రిజైన్ చేసే అవకాశం ఉందా? ఈ చర్చ స్టార్ట్ అయింది.